విశాఖ 3 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు ధర్నా చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతిపై టీడీపీకి చెందిన యూట్యూబ్ ఛానల్లో తప్పుడు కథనాలు రావడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ యూట్యూబ్ ఛానల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూట్యూబ్లో ఉన్న కంటెంట్ను తొలగించాలన్నారు. 3 టౌన్ పిఎస్లో ఫిర్యాదు తీసుకోకపోవడంతో పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు నిరసనలకు దిగారు. విశాఖ 3 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు వైఎస్ఆర్సీపీ మహిళా నేతల ధర్నా అది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతిపై టీడీపీకి చెందిన యూట్యూబ్ ఛానల్లో తప్పుడు కథనాలు రావడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారు ఆ యూట్యూబ్ ఛానల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూట్యూబ్లో ఉన్న కంటెంట్ను తొలగించాలన్నారు. 3 టౌన్ పిఎస్లో ఫిర్యాదు తీసుకోకపోవడంతో పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు నిరసనలకు దిగారు. కొన్ని సోషల్ మీడియా వేదికల్లో యూట్యూబ్స్లో అంటే లోకేష్ గారు ఐటీడీపీ వాళ్ళు రన్ చేస్తున్న సోషల్ మీడియా వేదికల్లో టీడీపీ ఆఫీస్ నుంచి రన్ అవుతున్న యూట్యూబ్స్లో ఎంత దారుణంగా జగన్ గారి మీద అలాగే భారతం మీద తప్పుడు ప్రచారాన్ని చేస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రచారాలు చేస్తూ ఉండే పరిస్థితి చూసాం. అవి పూర్తిగా అవాస్తవమైనవి, సత్యదూరమైనవి, కల్పితమైనవి, వక్రీకరించిన కంటెంట్ని వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. దానిని ఆ కంటెంట్ని ఆ యూట్యూబ్స్ నుంచి తొలగించాలి. అలాగే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ని బ్యాన్ చేయాలి. దాన్ని రన్ చేస్తున్న యూట్యూబర్స్ మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాలి అని చెప్పి మా మహిళలందరం కూడా ఈరోజు విశాఖపట్నంలో ఉన్న 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.